స్వీట్ కార్న్తో ఇవాళ అయితే వెరైటీగా చేయబోతున్నాను. వాటర్ అయితే బాయిల్ అవుతున్నాయి. మసిలాక దీంట్లో లైట్గా ఉప్పును సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ అయితే వేసేసా. కొంచెం పసుపు, ఇవైతే మసులుతున్నప్పుడు మనం దీంట్లో ఈ స్వీట్ కార్న్ అయితే వేసుకోవాలి. ఇప్పుడైతే ఇవైతే వేస్తాను. ఇవైతే కొద్దిసేపు దీంట్లో ఉడకబెట్టేసుకున్నాను వాటర్లో. ఇవైతే వాటర్లో ఉడుకుతున్నాయి కదా, ఒక 15 మినిట్స్, ఒక 5 మినిట్స్ కాగానే ఉడికేసాయి. ఆల్రెడీ మరుగుతున్న నీళ్ళల్లో వేసాం కదా, తొందరగా స్వీట్ కార్న్ అయిపోయాయి. ఇప్పుడైతే వీటిని వడగట్టి వాటర్ లేకుండా తీసుకోవాలి. ఇవైతే ఉడకబెట్టుకున్నాం కదా, వాటర్ అన్నీ తీసేసా, జాలి గిన్నెలో వేసేసా. ఇప్పుడు దీంట్లో అయితే ఒక బౌల్లో వేసుకుందాం. దీంట్లో లైట్గా సాల్ట్, కారం, కొంచెం మొక్కజొన్న పిండి, కొంచెం అయితే ఇది మొక్కజొన్న పిండి కార్న్ఫ్లోర్ పౌడర్ అయితే వేసా. దీన్ని ఇప్పుడు మిక్సీ చేసుకుందాం. ఇలా అయితే కలిసాయి మంచిగా. పిండి అయితే మంచిగా అన్నిటికీ కలిసింది. ఇప్పుడు మనం ఒక బౌల్ పెట్టుకొని ఆయిల్ పోసి డీప్ ఫ్రై చేసుకుందాం. కడాయి అయితే పెట్టేసి ఆయిల్ వేసా. ఇది ఆయిల్ వేడయ్యాక మనం అందులో వేస్తాం. ఆయిల్ అయితే కాగింది. ఇప్పుడైతే మనం ఇవి వేసుకుందాం దాంట్లో. లో ఫ్లేమ్లో మంట పెట్టుకొని ఇవైతే వేయించుకోవాలి. ఇలా అయితే వేగుతున్నాయి. కొంచెం దూరం నుంచి తీయండి, ఇవి మధ్య మధ్యలో పేలుతున్నాయి, ఆయిల్ మీద పడుతుంది. మరి కొంచెం బ్రౌనిష్ రాగానే తీసేద్దాం. ఇప్పుడైతే మనం తీసేద్దాం. ఇవైతే మనం ఒక బౌల్లో వేసుకుందాం సపరేట్గా. ఇంకో కొన్ని వేసుకుందాం. సెకండ్ అయితే ఇలా అయితే అవుతుంది. తీసేద్దాం. అన్నీ ఒక బౌల్లో అయితే వేస్తున్నాను. వేసిన తర్వాత అయితే దూరం ఉండండి, ఎందుకంటే ఇవి పేలుతున్నాయి. చిన్నపిల్లలని అయితే దగ్గరికి రానివ్వకండి. ఇంకో కడాయి అయితే తీసుకున్నా, దాంట్లో ఆయిల్ వేసేసుకున్నా. లైట్గా జీలకర్ర అయితే వేసేసా. చిన్న ముక్కలు కట్ చేసుకున్న వెల్లుల్లి, ఇలా అయితే చిన్న ముక్కలు అయితే కట్ చేసేసా. ఇవి వేగాయి కదా, ఇప్పుడు మనం చిన్నగా తరుముకున్న క్యాబేజీ అయితే వేసేస్తాం.
ఇది హై ఫ్లేమ్ మీదనే మగ్గియాలి. ఇప్పుడు మనం ఉల్లిగడ్డ వేసుకుందాం. చిన్నగా తురుముకున్నాం ఉల్లిగడ్డ, తరుముకున్నాం. ఇప్పుడైతే కరివేపాకు, ఇలాగైతే మగ్గించుకుందాం. కలుపుతూనే ఉండాలి, ఎందుకంటే అడుగంటకుండా. లైట్గా దీంట్లో కొంచెం ఉప్పు, కారం, ఉప్పు అయితే వేసేసుకుందాం. ఆల్రెడీ దాంట్లో వేసాను, ఓన్లీ వీటి కోసం. లైట్ పసుపు. ఇప్పుడైతే దీంట్లో ఇవైతే వేసేసుకుందాం. వేసి అయితే అన్నీ మిక్స్ చేసుకోవాలి. కొత్తిమీర అయితే వేసేస్తాం. ఒక ఒక్క నిమ్మకాయ. నిమ్మకాయ అయితే పిండేస్తాయి కదా. ఇప్పుడు ఒక్కసారి కలుపుకొని ఇక సర్వ్ చేసుకోవడమే.